రేపే ఆదివారము. అందులోనూ కార్తీక మాసంలో చివరి ఆదివారం. కాబట్టి ఉప్పు, అలానే నిమ్మకాయలతో ఈ పరిహారం చేయండి. ఇక మీ ఇంట్లో ఉండే చెడు శక్తి, మీకు ఉండే కష్టాలు, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి అంటే అలాంటి ఇంట్లో ముందుగానే జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం. మరి ఈ జ్యేష్ఠాదేవిని కావచ్చు, లేదా మనం కొంచెం ఎదుగుతున్నాము అన్నా, కొంచెం బాగా పనిచేస్తున్నా, కొంచెం అందంగా ఉన్నా సరే నరులు దిష్టిని తగిలిస్తూ ఉంటారు. అలా దిష్టి తగిలింది అంటే ఇక అలాంటి ఇంట్లో అన్నీ కష్టాలే. ఏ పని చెయ్యరు. ఎప్పుడూ లేజీగా ఉంటూ ఉంటారు. ఏ పని చెయ్యాలి అనే ధ్యాస అనేది ఉండదు. మరి ఈ సమాజంలో పని చేయకుండా, డబ్బు సంపాదించకుండా ఉంటే గనక అలాంటి వ్యక్తికి సమాజం ఎలాంటి గౌరవాన్ని ఇవ్వదు. అంతేకాదు, ఇక మనం సమాజంలో అందరిలాగా నవ్వుతూ ఆనందంగా జీవించలేము. ఇప్పుడున్న ప్రస్తుత కాలం ప్రకారం ప్రతి వ్యక్తి ఆనందంగా జీవించడానికి, అలానే మంచి జీవితాన్ని గడపడానికి ఖచ్చితంగా చేతి నిండా డబ్బు అనేది ఉండాలి. అప్పుడే మానసిక ఆనందం, అలానే శారీరక ఆనందం కూడా ఉంటాయి. ఇక మనకు నచ్చినట్టుగా జీవితాన్ని కూడా గడపవచ్చు. మరి ఇవన్నీ జరగాలి అంటే ధనానికి అధినేత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా సిద్ధించాలి. అలా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే మరి మనం ఏ ఏ పరిహారాలు చేయాలి? ముఖ్యంగా ఆదివారం మనకు తగిలిన దిష్టి మొత్తాన్ని తొలగించే రోజు ఏదైనా ఉందా అంటే అది 1 ఆదివారం, 2 అమావాస్య, 3 పౌర్ణమి. ఈ రోజుల్లో మాత్రమే మనకు తగిలిన దిష్టి అనేది తొలగించుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. మరి ఇలాంటి రోజున ఏ పరిహారం చేస్తే క్షణాల్లో మనకున్నటువంటి దరిద్రం తొలగిపోయి, దరిద్ర బాధల నుండి బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సిద్ధిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం అంటే సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి రోజు. ఆదివారం రోజు చేసే పరిహారం వల్ల లక్ష్మీదేవితో పాటు సూర్య భగవానుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆదివారం రోజు ధరించే దుస్తులు ఏ రంగులో ఉండాలి అంటే ఆరెంజ్ కలర్లో ఉండాలి. ఆరెంజ్ అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం. ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులు వేసుకొని సూర్య భగవానునికి నీటిని ఆద్యం సమర్పించాలి. అంటే సూర్యోదయం అయ్యే ముందు, సూర్యోదయం అవుతున్నప్పుడు, సూర్యకిరణాలు మనపై పడుతున్నప్పుడు మనకు ఒక రాగి చెంబుని తీసుకొని అందులో ఒక ఎర్రని పుష్పాన్ని ఉంచి అందులో నీటిని పోసి ఆ నీటిని పై నుండి తులసి కోటపై పొయ్యండి. తులసి కోట ఎలాగో అందరికీ తూర్పు వైపులోనే ఉంటుంది. కాబట్టి తూర్పు వైపుకు నిలబడి తులసి కోటకి కానీ, లేదా మీ ఇంట్లో ఏవైనా చెట్లు ఉంటే ఆ చెట్లకి కానీ ఆద్యం సమర్పించండి. ఇలా ఆద్యం సమర్పించే సమయంలో ఓం ఆదిత్యాయ నమః అని చదువుకోండి. ఇలా చేయటం వల్ల, అలా సూర్య భగవానునికి ఆద్యం సమర్పించటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా కుటుంబంలో కలహాలు, దాంపత్య జీవితంలో కష్టాలు, ఎప్పుడూ గొడవలు, చికాకులు, ప్రశాంతత లేకపోవటం వంటి సమస్యల నుండి బయటపడతారు. కోపం ఉన్న వ్యక్తులు కోపం నుండి కూడా బయటపడతారు. అయితే మరి రేపు ఆదివారము, అమావాస్య కంటే ముందు వస్తున్నటువంటి రోజు, కార్తీక మాసంలో చివరి ఆదివారము. రేపు మరి నిమ్మకాయ ఉప్పుతో ఏ పరిహారం చేస్తే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందో తెలుసుకుందాం. మన చుట్టూనే ఎంతో దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంతేకాదు మన కంటికి కనిపించని దుష్టశక్తి ప్రభావాలు, ఘోర పిశాచ అనేది ఉంటుంది. తద్వారా మనం ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలదు. కొంతమందికి సంపాదించడానికి పనులు, మార్గాలే కనిపించవు. అలాంటి సమయంలో ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఉండే కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పరిహారం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం అంటే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఎప్పుడూ కూడా జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి ఇద్దరూ ఒకే చోటు కలిసి జీవించలేరు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అయితే లక్ష్మీదేవిని ముందు ఆహ్వానించాలి అంటే జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి పారద్రోలాలి.
అలా చేయాలి అంటే జ్యేష్ఠాదేవిని తొలగించేంత అద్భుతమైన శక్తి కేవలం ఉప్పులో మాత్రమే దాగి ఉంది అని పరిహార శాస్త్రంలో వివరించారు. నిమ్మకాయకి కూడా చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పరిహార శాస్త్రంలో. అలానే లవంగాలు ఆర్థిక కష్టాల నుండి బయటకు తీసుకువచ్చే శక్తి లవంగాలలో ఉంది అని పరిహార శాస్త్రంలో వివరించారు. మరి ఈ అద్భుతమైనటువంటి 3 వస్తువులను కలిపి ఏ పరిహారం చేయాలి? ఎలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం తక్షణం క్షణాల్లో తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుందో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఆదివారం రోజు దిష్టిని తీయడానికి అనుకూలంగా ఉంటుంది. చిన్న పిల్లలకి కావచ్చు, ఇంటి యజమానికి కావచ్చు, లేదా ఇంట్లో సంపాదించే వ్యక్తులకి కావచ్చు, ఆదివారం రోజు ఉప్పు నిమ్మకాయ దిష్టిని తీయాలి. ఇలా తీస్తే గనుక వారికి ఉండే దిష్టి, నరదృష్టి, నరఘోష, నకారాత్మక శక్తి, చెడు ప్రయోగాలు, దృష్టి దోషం, నరుల ఏడ్పు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక లక్ష్మీదేవి కటాక్షంతో చురుగ్గా ఉండగలుగుతారు. అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. వెనుకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి. మరి రేపు ఆదివారం రోజు ఉప్పు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అంటే, ఇందుకోసం ముందుగా ఒక గాజు బౌల్ని లేదా మట్టి పాత్రను తీసుకోండి. అందులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి. తరువాత ఆ ఉప్పు పైన ఒక నిమ్మకాయను, బాగా పండిన ఒక మంచి నిమ్మ పండుని తీసుకొని సగానికి కట్ చేయండి. తరువాత ఆ 2 నిమ్మ చెక్కలకి ఒక్కొక్క చెక్కకి 5 చొప్పున లవంగాలను గుచ్చండి. ఇలా పూర్తిగా లవంగాలు మనకు 10 లవంగాలు అవసరం అవుతాయి. 10 లవంగాలను, పువ్వుతో ఉండే లవంగాలను తీసుకోండి. ఇక నిమ్మకాయకు 2 నిమ్మ చెక్కలకి ఒక్కొక్క దానికి 5 లవంగాలను, పువ్వుతో ఉండే లవంగాలను గుచ్చండి. తరువాత ఉప్పుపై ఆ 2 నిమ్మ చెక్కలను పెట్టండి. అలా పెట్టి ఉప్పుపై కొంచెం పసుపు కుంకుమను వేసి ఆ నిమ్మ చెక్కలతో సహా ఉప్పు బౌల్ని పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి. అలా తిరిగే సమయంలో మీ కష్టాలు తొలగిపోవాలి అని, ఇంట్లో ఏ మూలన దుష్టశక్తి ఉన్నా తొలగిపోవాలి అని మనసులో చెప్పుకుంటూ మీకు ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో తిరగండి, ఒక్క బాత్రూంలో తప్ప. అలా తిరిగి చివరకు ఆ బౌల్ని ఎవరూ చూడని ఒక రహస్య ప్రదేశంలో పెట్టండి. అలా పెట్టేసి వారం రోజుల పాటు అలానే వదిలేయండి. వారం రోజులు పూర్తయ్యాక అందులో ఉండే ఉప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వటం కానీ, నిమ్మకాయలు పూర్తిగా ఎండిపోవటం కానీ జరుగుతుంది. అంటే మీ ఇంట్లో ఉన్న చెడు మొత్తం అవి లాగేసుకుని ఉంటాయి. ఇక మరుసటి రోజు అంటే వారం తరువాత వాటిని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పొయ్యండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.